నిజంగా కేసీఆర్ గెలిచి ఉంటే ఇది ఇట్లనే కంటిన్యూ అయ్యేది. ఒకవేళ ఆయన గెలిచి ఉంటేనేమో హోమ్ మినిస్టర్ అయ్యేటోడు, సెంట్రల్లో ప్రధానమంత్రి అయ్యేటోడు, ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేటోడు, ఇదంతా జరిగేది. ఇప్పుడు రివర్స్ అయింది గేమ్. ఊహించలేదు కదా అసలు, కేసీఆర్ ఊహించలేదు. ప్రగతి భవన్ వదిలిపెట్టిపోయి ఫామ్ హౌస్ లో బంతా అని చెప్పి కేసీఆర్ ఊహించలేదు. అసలు ఆయనే గెలవలే కదా కామారెడ్డిలో. గెలవపోవటం కాదు, వాళ్ళు గెలిచినా గెలవపోయినా అధికారం మా చేతుల్లోనే ఉంటది. మేము ఆడిందే ఆట, పాడిందే పాట, దోసుకో రాజా దాసుకో దొరికినంత అన్నట్టుగా ఉంది కదా మొత్తం వ్యవహారం. ఒక్కసారిగా వాళ్ళే షాకు గురయ్యారు ప్రజలు. ఇంత గొప్పగా తీర్పునిస్తారని చెప్పి తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేసిండు కేసీఆర్. డబ్బులు పెట్టొచ్చు, కొనుక్కోవచ్చు ఓట్లు అని అనుకోండు. కేసీఆర్ వాస్తవం అన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలని మా నియోజకవర్గమే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఓడిపోవడమే కాని పని అంటే, ఆయన ఓడిపోవడం కాక 50,000 46,000 47,000 గెలిచిన ప్రతి చోట కూడా ఇవాళ తుంగతుర్తి చూడండి, తుంగతుర్తి స్వామి గారు రేపు ప్రచారం ఉన్నప్పుడు ఈ రోజు వచ్చిన వ్యక్తి ఎన్ని రోజుల కింద జాయిన్ అయ్యిండు తుంగతుర్తిలో చెప్పు. అప్పటిదాకా అద్దంకి దయాకర్ అనుకున్నారు. ఆయన సరే ఒక మంచి స్ట్రాంగ్ లీడర్ అనుకుని వాళ్ళు పేరు కూడా కొన్ని రోజులు వచ్చింది. వాళ్ళు అండర్స్టాండింగ్ లో సరే మనోడు పోకే అనుకురు, వాళ్ళు సెట్ అయిపోయారు. జస్ట్ ఒక విత్ ఇన్ ఎంత నాకు తెలిసి 10-15 days అనుకుంటా ఉన్నాడు అంతే. మండలాధ్యక్షుడు ఎంత మెజారిటీ నాకు తెలిసి హైయెస్ట్ ఉమ్మడి నల్గొండలో హైయెస్ట్ ఏమనిపిస్తుంది మందుల సార్ 47,000 ఏమో అనుకుంటా. అంతేనా? 47,000. మరి చిన్న మెజారిటీ కాదు కదా. అయ్యాల మరి ఆ ఇసుక బకాసూరులో రావడం వల్ల వాళ్ళని ఛేదించుకొని గెలిచిండు ఆయన. మరి అక్కడ జగదీశ్వర్ రెడ్డి గెలవనికి కూడా వటజానే కొన్ని ఓట్లు గుంజుకోవడం వల్ల, లేదంటే అక్కడ కూడా కాంగ్రెస్ విన్ అయ్యేది. ఇది కూడా నేను చెప్తున్నా కదా, చీకటి ఒప్పందమే. ఇది కూడా జగదీష్ రెడ్డిని గారిని గెలిపించడం కోసం జరిగిన చీకటి ఒప్పందమే అంట నేను. నిజంగా వటజానా ఎవరు? జగదీష్ రెడ్డి మనిషే. అది కూడా ఒక గేమ్ కావచ్చు కదా, ఎందుకు అనుమానించొద్దు దాన్ని. ఇంత జరిగి, ఇంత కొట్లాట, ఇంత యుద్ధం జరిగి బాహాబాయికి దిగి అసలు భగరతి భవన్ గోడలు బద్దలు కొడుతున్నట్టుగా డయాస్లెక్కి గర్జించిన వాళ్ళే కలిసిపోయినప్పుడు ఇంకొక ఆశ్చర్యం, ఇక్కడ ఆర్ఎస్పీ గారు వెళ్ళి కేసీఆర్ గారిని కలుస్తున్నాడు అనే న్యూస్ వచ్చిన ఏమంటే అక్కడ కోనేరు కోనప్ప రాజీనామా చేయడం సిరిపూర్ నుంచి. మరి అవన్నీ అనుమానాలు దారి తీయట్లేదా? ఏదైతే నువ్వు కేసీఆర్ కింద పనిచేసి, నేను చెప్తున్నా కదా సిరిపూర్లో కోనేరు కోనప్ప గారిని నాకు సిరిపూర్ నేను కూడా ఫస్ట్ టైం పోవడం, మీరు బిలీవ్ చేయరు. నాకు 8వ తారీఖు థర్డ్ లిస్ట్ పెట్టే వరకు కూడా టికెట్ రాలేదు. ఫస్ట్ లిస్ట్లోనే నా పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి తర్వాత రావాలి. అందరు వచ్చి అడిగారు పెద్దలంతా కూడా. వాళ్ళకి ఏం చెప్పిండు, సెకండ్ లిస్ట్లో పెద్ద వ్యక్తులు ఎవరు లేరు అనౌన్స్ చేసేటప్పుడు కొద్దిగా పెద్ద ఫిగర్ ఉండాలంటే డాక్టర్ సాంబశివ గౌడ్ తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా ఉద్యమకారుడు, చాలా డిబేట్లలో నా పేరు చెప్పిండు. మీరు పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా మీ గురించి గొప్పగా చెప్పిండు కదా. దాంతో పాటుగా తొలి వెలుగు ఏదో ఇంటర్వ్యూలో హుజూర్నగర్ లో సైదిరెడ్డిని ఓడించేది మా సాంబశివ గౌడ్ అని చెప్పిండు. వీడియోస్ ఉన్నాయి, మీకు యూట్యూబ్ లో కొట్టండి. అలాంటిది సడన్ గా ఇట్లా అయితే ఎట్లా అనిపిస్తుంది చెప్పు? చాలా బాధ అనిపిస్తుందా? ఎంత బాధ అనిపిస్తుంది అన్న. మిమ్మల్ని చివరిగా 2-3 ప్రశ్నలు అడుగుతా. ఇప్పుడు మన ఆర్ఎస్పీ సార్ మన సమాజానికి చేసిన ద్రోహానికి ఒకవేళ నా స్థానంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నిలబడితే వారికి ఏం చెప్పదలుచుకోరు మీరు? దయచేసి రాజకీయాల నుంచి నిష్క్రమించండి సార్ అని చెప్తా. మీరు దయచేసి ఉద్యోగానికి విఆర్ఎస్ తీసుకున్నారు, దయచేసి రాజకీయాలకు కూడా విఆర్ఎస్ తీసుకోండి సార్ అని చెప్తా. ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ సార్, మీరు విఆర్ఎస్ తీసుకోండి రాజకీయాల నుంచి. విఆర్ఎస్ తీసుకొని పోయి, నాకెందుకో ఈ మధ్య కొత్త అంటే నాకు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చాలా కొత్త విషయాలు చెప్తారు. నేను ఒక ఎట్లయిపోయిందంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఫిర్యాదుల కేంద్రం ఉంటుంది చూసినావు, అట్లయిపోయింది నా పరిస్థితి. నేను ఒక్కనే బయటకు వచ్చి ఇట్లా మాట్లాడటం వల్ల ఆయన కొంతమంది మరి భయపడి మాట్లాడలేదు, ఇది ఏదో నాకు తెలియదు. కానీ ఆయన చూడంగానే చాలా మంది కొత్త విషయాలు రోజు ఫోన్లు చేసి గంటలు మాట్లాడి కొత్త విషయాలు చెప్తారు. మీకు తెలియని కూడా, నాకు తెలియని సబ్జెక్టు చాలా మంది, చాలా పెద్దవాళ్ళు సివిల్ సర్వెంట్లు కూడా నాకు ఫోన్లు చేసి చెప్తారు కొంతమంది ఆయన బాధితులు. కేసీఆర్ గారిది విజయనగరం ఎట్నో పూర్వీకులది, ఫస్ట్ టైం చెప్తున్నా. సారది అసలు ఇక్కడ గాంధీ చెప్తురు. నాకు 120 సంవత్సరాల చరిత్ర ఉంది మా ఊర్లో, మా తాతది, నేనున్న ఇల్లు. నాకు టికెట్ విషయంలో మా సార్ ఏమన్నాడంటే, టికెట్ ఒక చెల్లెమ్మ జిల్లా కన్వీనర్ ఉంది వెంపటి నాగమని అని చెప్పి, నాకు టికెట్ సెకండ్ లిస్ట్ వరకు కూడా ఇవ్వకపోతే చాలా ఆందోళనకు లోనైంది. ఎందుకంటే ఆ చెల్లెమ్మ వాళ్ళ సొంత అన్నను కూడా సొంత అన్నకు కూడా చెప్పుకోదు అన్న ఇబ్బంది ఉంటే నాకు చెప్పుకునేది, సొంత అన్నలాగా ఉండేది. ఆ చెల్లెమ్మ పోయి సార్ని బస్ ఎక్కి మరి ఇంటికి పోయింది. ఇక్కడ మన ఆయన ఉండేది దగ్గర అవుటర్లో పోయి ఇంటికి పోయి సార్ని ప్రాధేయపడి, సార్ ఎట్నన్నా చేసి మన సాంబానకు టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే అంతా చాలా కష్టపడ్డాడు సార్,
మనకు బీసీల నుంచి వేరే రకంగా మెసేజ్ పోతుంది వేరే పోద్దని ప్రాధేయపడింది పాపం. ప్రాధేయపడితే ఆ చెల్లెమ్మతోటి అన్నాడట కదా సారు ఆయనకు ఊళ్ళో ఇల్లే లేదు, టికెట్ ఎందుకమ్మా ఎమ్మెల్యే టికెట్ అన్నాడట. నాకు ఊళ్ళో ఇల్లు లేని సంగతి మీకు తెలుసా సార్? నా ఇల్లు 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇల్లు నా ఇల్లు 120 సంవత్సరాలు గుర్తుపెట్టుకో. సిగ్నేచర్ స్టూడియోలో చెప్తున్నా, నా ఇంటికి 120 సంవత్సరాల చరిత్ర ఉంది. 120 సంవత్సరాల చరిత్ర ఉంది. మా ఊర్లో నా ఇంటి పేరు దేశగాని కానీ మమ్మల్ని గడ్డ మీద అని అంటారు. అంటే మా ముత్తాతలు, మా తాత తండ్రులు వాళ్ళు ఒక బావి తీసి పొలం చేసుకొని ఊరు బయట గడ్డ పోసి అక్కడ పొలం చేసుకొని బతికిరు మా ఊర్లో. దాన్ని మా ఇంటి పేరు బదులు మమ్మల్ని గడ్డ మీద అంటారు ఊర్లో. మీరు పోయి ఎంక్వైరీ చేసుకోరి. అట్లాంటి ఇంట్లో ఉన్న నన్ను ఇల్లు లేదంటావా? అసలు నీ ఇల్లు ఎక్కడ చెప్పు. ఇప్పుడు మీ సిగ్నేచర్ స్టూడియో నుంచి అడుగుతున్నా, నీ పూర్వీకులు ఎక్కడో చెప్పు. నేను ఆధారాలు త్వరలో వస్తున్నాయి, మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా చెప్తున్నా. త్వరలో ఆధారాలతో మాట్లాడతా, ఉత్తగా మాట్లాడు, ఆరోపణ చేయటం కాదు. సాంబశివన్న, మీరు జనరల్ గా ఏది కూడా ఆధారాలు లేకుండా మాట్లాడారు. కావాలని చెప్పి అసలు ఆయన స్థానికుడే కాదు, పూర్వీకులు. నేను చెప్తున్నా కదా, త్వరలో ఆధారాలతో వస్తున్నాం. డిఎన్ఏ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ చేయించుకుందాం. ఎందుకంటే నువ్వు నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినావు. అర్థమైందా? నా ఆత్మగౌరవాన్ని దెబ్బ, నాకు ఇల్లు లేదని మాట్లాడతావు. అంటే ఇల్లుంటేనే ఎమ్మెల్యే టికెట్ ఇస్తావా? ఒకవేళ ఇల్లు లేదనుకుందాం, కాంశీరామ్ గారు ఇల్లులు చూసి ఇచ్చిండా? బహుజన సిద్ధాంతంలో 20 మందిని కనీసం అంగిలాగు లేని వాళ్ళని గెలిపించి ట్రంకు పెట్టెలు నెత్తిన పెట్టి లక్నో వీధుల్లో ఊరేగింపు దిశపై అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయించిండు. అది బహుజన్ సమాజ్ పార్టీ కొన్న చరిత్ర, సిద్ధాంతం. మందా ప్రభాకర్ గారు అని చెప్పి ఈ పార్టీకి వీరికన్నా ముందు రాష్ట్ర అధ్యక్షులు గారు ఉన్నారు. వారంటే నాకు చాలా రెస్పెక్ట్. నిజానికి బహుజన్ సమాజ్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కన్నా ముందు రాష్ట్ర అధ్యక్షులో పనిచేసిన మందా ప్రభాకర్ అన్నగారు, ఆయన సిద్ధాంతం అన్నా ఆయన భావజాలం అన్నా నాకు చాలా ఇష్టపడే వ్యక్తిని నేను. ఎందుకంటే చాలా అంటే ఒక సిద్ధాంతపరంగా ఓ పార్టీని నడిపించినట్లుగా నాకు కనిపించింది ఆయన. మరి ఏ కారణంతో ఆయన పక్కన పెట్టి ఈయన రాష్ట్ర అధ్యక్షుడికి వచ్చిండో నాకు తెలియదు, కానీ ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు నాకు పార్టీలో.